నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిణి ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలుగా ఒకసారి పరిశీలించినట్లయితే ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ 2-3 రోజుల్లోనే జారీ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది ఇక డిఎస్సి నుంచి వర్గీకరణ అమల్లోకి 26న మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం విడుదల వెలికొండ 2-4 ప్యాకేజీల పనుల పూర్తికి నిధుల కేటాయింపు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు ఇక మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇక మే 2వ తేదీన అమరావతి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరగబోతుంది ఇక దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు ఇక ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలన్నింటినీ విద్య ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ అయితే ఇక జారీ కానుంది ఈ నేపథ్యంలో ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది 45 రోజుల సమయం ఇచ్చి కొత్త విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి నిర్వహణ పూర్తి చేసి వర్గీకరణ ఫలాలు అందించాలని మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఈ మేరకు ఎస్సీ వర్గంకి సంబంధించి ఇక ఉద్యోగ కల్పనకు సంబంధించి ఉద్యోగాలు రావడానికి సంబంధించి అలాగే డిఎస్సి రిలీజ్ కి సంబంధించి 40 రోజుల గడువును పరిశీలించి డిఎస్సి వచ్చే అభ్యర్థులకు వాటిని భర్తీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆర్డినెన్స్ కి సంబంధించి చంద్రబాబును ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు అలాగే 2-3 రోజుల్లోనే ఉండబోతోంది అని చెప్పేసి కూడా జారీ ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక పైన హెడ్లైన్ గా చూసుకోవచ్చు అలాగే వెలిగొండ 2-4 ప్యాకేజీల పనుల పూర్తికి నిధులు కూడా కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి మోదీ మళ్ళీ అక్కడికి రాబోతున్నారు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశ ప్రకారం ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి సాయాన్ని విడుదల చేయాలన్నారు ఇక మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు P4ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో మమేకమయ్యేలా మంత్రివర్గ భేటీలో సీఎం దిశానిర్దేశం చేశారు 2047 విజన్లో భాగంగా తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేందుకు పొలిటికల్ గవర్నెన్స్ సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చించారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు నిమ్మల రామనాయుడు అలాగే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనిత కందల దుర్గేష్ మీడియాకైతే వివరించడం జరిగింది ఇక మరొక హెడ్లైన్ గా చూసుకుంటే జనగణన తర్వాత జిల్లాల వారీగా వర్గీకరణ అమలు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిషన్ ఎస్సీలకు సంబంధించిన ఉమ్మడిగా ఉన్న 15% రిజర్వేషన్లను 59 షెడ్యూల్ కులాలను జనాభా వెనుకబాటుతనం సామాజిక సమైక్యతల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లను ప్రతిపాదించింది భవిష్యత్తులో జనాభా లెక్కల తర్వాత వర్గీకరణను జిల్లాల వారీగా అమలు చేయాలని చెప్పేసి మంత్రివర్గం అయితే ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ నేపథ్యంలో గ్రూప్ 1 రెల్లి ఉపకులాలు 1% రిజర్వేషన్ అలాగే గ్రూప్ 2 మాదిక ఉపకులాలు 18 కులాలు 6.5% రిజర్వేషన్ ఇక ఎగ్జామ్స్ గనక అభ్యర్థులు పరిశీలించినట్లయితే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఉపకులాలు 12 కులాలు 1% రిజర్వేషన్ ఉంటుంది అలాగే గ్రూప్ 2 మాదిక ఉపకులాలు 6.5% రిజర్వేషన్ అయితే లభించబోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1లోకి వచ్చేసి బవూరి చచాటి చండాల దండాసి డోమా ఘాసి గుడకలి మహతర్ పాకి పామిడి రెల్లి సాప్రు ఈ కులాలైతే రిజర్వేషన్ల కిందకి వస్తాయి అలాగే ఇక్కడ అరంధతీయ బిందల చామర్ చంబాల్ దక్కల్ ధోర్ గోదారి గోసంగి జగ్గాలి జంబూలు ఇక ఇవి మిగతావి గ్రూప్ 2 కిందకు వస్తాయి మాదిక ఉపకులాలకు సంబంధించి 6.5% రిజర్వేషన్ అయితే కల్పించబోతున్నారు ఇక మిగతా అప్డేట్స్ అయితే పేపర్ 10లో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు అలాగే విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్ 1,370 కోట్ల పెట్టుబడి 12,000 మందికి ఉపాధి 21.16 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది పెట్టుబడుల లక్ష్యంగా అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా పెట్టుబడులను తీసుకొస్తూ ఉన్న నేపథ్యంలో టీసీఎస్ కంపెనీ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే 1,370 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే 3 మతాల్లో చిచ్చుకు జగన్ కుట్రలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారడం ఆయన నైజం అలాగే వైకాపా అధినేత సీఎం చంద్రబాబు ధ్వజమైతే ఎత్తారు జగన్పై ఈ నేపథ్యంలో ఒక వార్తను చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకుందాం మరో వార్తలోనికి వెళ్ళినట్లయితే
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై ఈడీ ఛార్జిషీట్ షేర్లను అప్పనంగా బదలాయించుకున్నారు. 988 కోట్ల మనీ లాండరింగ్ అయితే అభియోగం ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ 25న దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ అయితే నిరసనలు చేపడుతోంది. ఇక మనీ లాండరింగ్ కేసులో సోనియాకు రాహుల్ గాంధీకి ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసిందని చెప్పేసి కూడా ఒక వార్తను కనుక చూసుకోవచ్చు ఇక్కడ. అలాగే దీనికి సంబంధించిన వార్తను పేపర్ 3లో ఉంటున్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మరో వార్తను చూసుకున్నట్లయితే వానలే వానలు. ఏడాది సాధారణానికి మించి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలకు అవకాశం ఉండబోతుంది అని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఉదయం అయితే పగలుంటుంది, రాత్రి అయ్యేసరికి భిన్నంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రాత్రి వాన, ఉదయం ఎండ ఉంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం వానలే ఉండబోతున్నాయని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది. ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనే మంచి వానలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో భూ విజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా రైతాంగానికి, రైతులకు ముఖ్యంగా తీపి కబురైతే చెప్పేసింది వాతావరణ శాఖ. అందుకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే మెగా సిటీ అమరావతి, గుంటూరు, విజయవాడ కలిపి, అంటే అమరావతి, గుంటూరు, విజయవాడ 3 కలిపి మెగా సిటీ అవతరించబోతుంది. మెగా సిటీని రూపకల్పించబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. మంగళగిరి, తాడేపల్లి కూడా అందులో భాగమే ఉండబోతున్నాయి. సీఎం చంద్రబాబు అయితే మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. ఇక మరోసారి భూ సమీకరణ సేకరణ అనేది నిర్ణయించలేదు, రైతులు సమీకరణే కోరుకుంటున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. చిత్రంలో ఒక ఇమేజ్ ని చూసుకోవచ్చు. అమరావతి నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ కోసం అనంతవరం వద్ద కొండలను పరిశీలిస్తున్నారు మంత్రి నారాయణ. ఇక సంబంధించి మెగా సిటీ అనేది ఉండబోతుంది. అమరావతి, అలాగే గుంటూరు, విజయవాడ 3 కలిపి ఉండబోతున్నాయి. ఇందులోనే తాడేపల్లి, అలాగే మంగళగిరి కూడా అందులో భాగమే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్లాన్ అనేది రూపకల్పన ఉండబోతోంది. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్ని కలిపి మెగా సిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అయితే వెల్లడించడం జరిగింది. మెగా సిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉన్నారు. అలాగే దాని నిర్మాణానికి 5,000 ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించారని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని నిర్మాణ పనులకు కావాల్సిన గ్రావెల్ కోసం మంగళవారం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలు పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే వాటిని భూమిని, అలాగే భూసేకరణ ద్వారా తీసుకోవాలా లేకుంటే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయించలేదు. భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకోవచ్చు, కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి వచ్చిందని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక మెగా సిటీ రూపొందించబోతున్నారు. మెగా సిటీ అనేది ప్లాన్ చేశారు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో సాక్షిగా పిలిపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న విచారణ. రాజ్ కసిరెడ్డి కర్త, కర్మ, క్రియ అని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి అలాగే మరిన్ని వివరాలు చెబుతానంటూ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో సిట్ విచారణలో ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక విజయసాయిరెడ్డికి సిట్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిన నేపథ్యంలో అసలు ఏం చెప్తారు, ఆ చెప్పే దాంట్లో ఇంకా పలు కీలక అంశాలు వెల్లడించినట్టయితే మరికొంతమంది పేర్లు ఉండే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, దీనికి సంబంధించి ఎవరి డైరెక్షన్లో ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే 10 లక్షల జనాభాకు 15 మందే న్యాయమూర్తులు, 50 మంది ఉండాలన్న సూచనకు దూరంగా వాస్తవ పరిస్థితి. దేశంలో న్యాయ వ్యవస్థ తీరిది. అలాగే సూదిలేని ఇంజెక్షన్, మహిళల చేతికి ఇంధనం, 25 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు, పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధి బాట అని చెప్పేసి కూడా మహిళల చేతికి ధనం అనేది హెడ్లైన్గా కరెక్ట్గా వేసి 25 పెట్రోల్ బంకుల ఏర్పాటు కూడా సన్నాహాలు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. అలాగే కొత్తగా 2,260 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి అని చెప్పేసి కూడా ఉపాధ్యాయ నియామక పోస్టులు కొత్తగా ఉండబోతున్నాయి. ఇక 2,260 పోస్టులు అయితే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి డిఎస్సిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఈనాడు పేపర్కి లెఫ్ట్ సైడ్లో ఒక వార్తను ప్రచురించడం జరిగింది. మద్యం కుంభకోణం సొత్తుతో స్పై సినిమా.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నిర్మించిన రాజ్ కసురెడ్డి అలాగే పాన్ ఇండియా మూవీగా నిర్మాణం అయితే చేపట్టబోయే అవకాశం అయితే ఉండింది గతంలో. కానీ నల్లధనాన్ని వైట్లో మార్చుకునేందుకే పలువురు డైరెక్టర్లు రచయితలకు అడ్వాన్స్లు కూడా చెల్లించడం జరిగింది. జగన్ అధికారం కోల్పోవడంతో అవన్నీ కొత్త ప్రాజెక్టులన్నీ ఆగిపోవడం జరిగింది. ఒక పాన్ ఇండియా మూవీని చిత్రీకరించే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, రాజ్ కసిరెడ్డి నిర్మాతగా ఇక్కడ నిర్మించే అవకాశం అయితే అంటే నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే నేపథ్యంలో పలు డైరెక్టర్లకు రచయితలకు కూడా అడ్వాన్స్లు కూడా అయిపోయినాయి. కాకపోతే జగన్ అధికారంలో కోల్పోయినందుకు అవన్నీ ఆగిపోవడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్తను కథాంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ పేపర్ 10లో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరో పేపర్కి వెళ్దాం. మరో పేపర్లోని సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఓకే, ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ఒకసారి ప్రధాన అంశాలు చూద్దాం. రైట్, వెల్కమ్ టీసీఎస్ కంపెనీ ఇంతకుముందు మనం ఈనాడు పేపర్లో మాట్లాడుకున్నట్లయితే టీసీఎస్ పెట్టుబడులు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది, అమరావతికి రాబోతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో టాటా సన్స్ చైర్మన్ అయితే చంద్రశేఖరన్ ఉన్నారు. ఇక మంత్రి లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు కూడా ఉండడం చూసుకోవచ్చు. వెల్కమ్ టీసీఎస్ అని చెప్పేసి కూడా ఒక వార్తను వేస్తున్నారు. టీసీఎస్ కు రుషికొండలో 21.6 ఎకరాలైతే కేటాయించడం జరిగింది టీసీఎస్ పెట్టడానికి. అలాగే ఎకరాకు 99 పైసల లీజు మాత్రమే. 1,370 కోట్లతో ఆపరేషన్స్ సెంటర్, అలాగే 12,000 మందికి ఉద్యోగావకాశాలు. పలుమార్లు టాటా సన్స్ చైర్మన్తో అలాగే చంద్రబాబు లోకేష్ చర్చలైతే జరిపారు. ఇక సొంత క్యాంపస్ ఏర్పాటు కూడా స్థలం కోరారు టీసీఎస్. మరిన్ని పెద్ద కంపెనీలను ఆకర్షించే అవకాశం కూడా ఉండబోతుంది. ఒకవేళ టీసీఎస్ కనుక వస్తే మరిన్ని పెద్ద కంపెనీలు మరింత మంది పెట్టుబడులు పెట్టడానికి అయితే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని కేటాయించారు. అది కూడా ఎకరాకు కేవలం 99 పైసల అత్యంత నామమాత్రపు లీజ్ అయితే నిర్ణయించింది. ఇక విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం ఐటీలో మేటి కంపెనీగా ఉన్న టీసీఎస్ కు రుషికొండలో 21.6 ఎకరాలను అయితే కేటాయిస్తారు. దీనిని తొలుతగా ఉచితంగానే ఇవ్వాలని భావించినప్పటికీ ఎంతో కొంత మొత్తం లీజ్గా ఉండాలన్న నిబంధన మేరకు 99 పైసల నామమాత్రపు లీజ్ అయితే నిర్ణయించారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఉచితంగా ఇచ్చినట్లే అని చెప్పేసి కూడా మంత్రి నారా లోకేష్ చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక పైన హెడ్లైన్ గా చూసుకోవచ్చు, వెల్కమ్ టీసీఎస్ అని చెప్పేసి ఒక గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఇక వర్గీకరణ ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఓకే. నాడు బాబు హయాంలో ఎస్సీ వర్గీకరణ తిరిగి ఆయన నేతృత్వంలోని ఆర్డినెన్స్ అలాగే ఆ ఎజెండాలో తొలి అంశంగా చేర్చి ఆమోదం. 3 కేటగిరీలుగా ఎస్సీలను వర్గీకరించిన మిశ్రా కమిషన్ రెల్లి, మాదిక, మాల ఉపకులాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజన అయితే జరిగింది. వరుసగా 1, 6, 6.5, 7.5 రిజర్వేషన్ వచ్చే అసెంబ్లీ భేటీలో చట్టబద్ధత అయితే రాబోతుంది. ఇక 2న అమరావతికి మోదీ రాబోతున్నారని చెప్పేసి కూడా ఒక హైలైట్ పాయింట్ వేయడం జరిగింది. రాజధాని పనుల పునరుద్ధరణకు శ్రీకారం. వెలగపూడిలో భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. మోడీ వచ్చే అవకాశం ఉన్నందున భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేసి తీరాలి. వైసీపీది కుటిల రాజకీయం, కులమతాలు ప్రాంతాల నడుమ చిచ్చుకు కుట్ర. అలాగే వక్స్ బిల్లుపై ఆ పార్టీది సెల్ఫ్ గోల్. మన సంస్కరణలకు మైలేజ్ రావడం లేదు. P4లో మంత్రులు భాగస్వాములు కావాలి. అలాగే కేబినెట్లో ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని ఈ పేపర్లో ఉన్న మెయిన్ ప్రధాన అంశాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇంతకుముందు మాట్లాడుతున్నట్లు 2వ తేదీన అమరావతికి మోదీ అయితే రాబోతున్నారు. మోదీ వచ్చిన నేపథ్యంలో పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన ఉండబోతుంది. అలాగే భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే 4.23 లక్షల ఉద్యోగాల లక్ష్యం, 4.62 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ అయితే ఓకే చెప్పింది. అలాగే 26న జాలర్లకు 20,000 సాయం అందబోతోంది. అమరావతి నిర్మాణాలు ఇక వేగవంతం. వెలిగొండలో 106.39 కోట్లతో
పనులకైతే అనుమతి ఉండబోతోంది అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే గనుల ఆదాయానికి రెక్కలు, మైనర్ మినరల్ 2022 పాలసీలో కీలక సవరణలు, మళ్ళీ ఓటీఎస్ విధానం అమలు, రాష్ట్రమంతా ఒకే తరహాలో సీనరేజీ అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే ఉక్కుకు ఊపిరి, రుణాల సర్దుబాటుకు ఎస్బీఐ ఓకే, వడ్డీ 14 నుంచి 9% తగ్గింపు. అలాగే కేంద్ర ప్యాకేజీతో మారిన పరిస్థితి, 2 బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా పూర్తిస్థాయి ఉత్పత్తి. అలాగే జూన్లో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ అయితే ప్రారంభం అవుతుంది. ఇక ఉక్కుకు ఊపిరి అని చెప్పేసి కూడా ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. వడ్డీ 14 నుంచి 9% అయితే తగ్గింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆ వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ప్రణాళిక ప్రకారమే పరార్, కొందరు పోలీసుల సహకారంతోనే కసిరెడ్డి అజ్ఞాతంలోకి, రాజ్ తండ్రిని ప్రశ్నించిన సిట్ అధికారులు, విచారణకు సహకరించిన ఉపేందర్ రెడ్డి అన్ని ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం అయితే వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బెజవాడ సిట్ ఆఫీస్కు రావాలంటూ నోటీసు. అలాగే హైదరాబాద్ లో 2వ రోజు సిట్ సోదాలు, రాజ్ మర్తలి కంపెనీ లావాదేవీల పత్రాలు సీజ్, స్నేహితుడి ఫామ్ హౌస్ లో రాజ్ కారు స్వాధీనమైతే అయింది. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్ లో సాయిరెడ్డికి పిలుపు. ఇక విజయసాయిరెడ్డికి మద్యం స్కామ్ లో మళ్లీ పిలుపు రావడంతో ఒక అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. 18న విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు. అలాగే అయితే 17న రాగలనన్న సాయిరెడ్డి, సిట్ ఓకే. అలాగే స్కామ్ లో కర్త కర్మ క్రియ మొత్తం, ఈ మద్యం కుంభకోణం స్కామ్ కి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి అని చెప్పేసి కూడా గతంలోనే సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కసిరెడ్డి కూడా వార్తలు చెప్పడం జరిగింది. అలాగే కసిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయన వెళ్ళేందుకు చూడడం జరిగింది. అలాగే విజయసాయిరెడ్డికి సంబంధించి ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో అడుగు ముందుకేసింది. మద్య నిషేధ హామీ ఇచ్చిన దేశంలో ఎక్కడా లేని ధరలతో మందుబాబులను దోచుకుని నాశకర మద్యం సరఫరాతో వారిని తీవ్రంగా అనారోగ్యానికి గురిచేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు. ఇక కసిరెడ్డికి సంబంధించి వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా, పాతధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక త్వరలో ప్రకారమే పరారైనట్లు ప్రత్యేక బృందం నిర్ధారణకు వచ్చింది. ఇక జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారుల సహకారంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి విచారణకు డుమ్మకొట్టిన రాజ్ కసిరెడ్డి ఆచూకీ కోసం సిట్ అధికారులు 2 రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసి మరి సోదాలైతే నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులను వాడుకొని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోనే సిట్ బృందం 2 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి మరి ఆయన కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతోంది. 2వ రోజు తనిఖీలో భాగంగా మంగళవారం రాజ్ కసిరెడ్డి భార్యకు సోదరి అయ్యే మేఘనారెడ్డి, ఆమె తల్లి సుజాతారెడ్డి డైరెక్టర్గా ఉన్న ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేశారు. ఇక ఈ కంపెనీ ద్వారా ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించింది సిట్ అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక కసిరెడ్డికి సంబంధించి అజ్ఞాతంలో ఉండడానికి సంబంధించి మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి, సూత్రధారి ఆయనే అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ బృందం 2 రోజుల పాటు హైదరాబాద్లోనే మకాం వేసి ఆయనను జల్లెడపడుతున్నారు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే శ్రీశైలం డ్యాం భద్రతకు కేంద్రం ఓకే, ఫ్లంజ్ పూల్ మరమ్మతుపై కార్యాచరణ. 28న విజయవాడకు ఎన్డీఎస్ఏ చైర్మన్ ప్రత్యేక సిఎస్ సాయిప్రసాద్తో భేటీ, మన్నాడు జలాశయం భారీ గొయ్యి పరిశీలన. ఇక శ్రీశైలం జలాశయానికి సంబంధించి కేంద్రం ఓకే అయితే చెప్పింది. భద్రతకు శ్రీశైలం డ్యాం భద్రతకు సంబంధించి ఉభయ రాష్ట్రాల ఆందోళనపై కేంద్రం అయితే స్పందించింది. ఫ్లెంచ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చడంపై కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఇందుకోసం జాతీయ జలాశయాల భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెలాఖరులో విజయవాడ రానున్నారు. 2009లో సెప్టెంబర్లో పెను వరదల కారణంగా శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్ వద్ద భారీ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యికి భద్రత కల్పించాలి అంటే చెప్పేసి కేంద్రం అయితే ఓకే చెప్పడం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే విండ్ షీల్డ్ నిజంగా దెబ్బతిందా? కలెక్టరేట్కు ఎస్పీకి చెప్పకుండా హెలికాప్టర్ను ఎలా తీసుకెళ్లారు? నేడు వచ్చి వివరణ ఇవ్వండి. జగన్ పర్యటించిన చాపర్ పైలట్లకు పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. ఇక విండ్ షీల్డ్ నిజంగా దెబ్బతిందా అని చెప్పేసి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మొన్న లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది పాపిరెడ్డిపల్లిలో జగన్. ఈ నేపథ్యంలోనే ఆయన హెలికాప్టర్ని విండ్ దెబ్బతింది, మాకు భద్రత ఇవ్వలేదు, సెక్యూరిటీ లేదు అని చెప్పేసి కూడా జగన్ వ్యాఖ్యానించడం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే విండ్ షీల్డ్ నిజంగా అయితే
దెబ్బతిందా, అయితే ఎలా తీసుకెళ్లారు హెలికాప్టర్ను ఎస్పీకి చెప్పకుండా కలెక్టర్కి చెప్పకుండా అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఒకవేళ అలా నిజంగా దెబ్బతింటే వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో కథనం చూసుకున్నట్లయితే గుండెపోటు కథనంలో ఉదయ్ పాత్ర వివేక గాయాలు కనబడకుండా దాచిపెట్టడంలోనూ సిబిఐ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు, బెయిల్ రద్దు పిటిషన్లపై 29న విచారణ ఉండబోతుంది. ఇక దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే 2 విమానాలు మారాల్సి వస్తుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే 2 విమానాలు మారాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ప్రధాన అంశాలు. మరో పేపర్ని చూసుకున్నట్లయితే దాంట్లో ఉన్న వార్తా కథనాంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. రైట్, ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాంశం చూద్దాం. ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసు A1 సోనియా, A2 రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక పెద్ద ప్రధానాంశంగా చూసుకోవచ్చు. ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ శామ్ పింట్రోడా, సుమన్ దుబే పైన అభియోగాలు విచారణార్హమా కాదా 25న కోర్టు అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా ఇది చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ దాడి, విపక్షంపై రాజకీయ ప్రతీకారం కేసు వేణుగోపాల్ నేడు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ అయితే పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో A1గా సోనియా, A2గా రాహుల్ గాంధీ అయితే ఉండబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక కథనాంశం వెలువడిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసు మరోమారు జాతీయ స్థాయిలో రాజకీయంగా ఓ కుదిపైతే కుదిపింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు మంగళవారం ఈ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రాల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని A1గా, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని A2గా పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు అయితే భగ్గుమంటున్నాయి. ఇక దీనికి సంబంధించి నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అయితే ఆందోళనకైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే సిద్ధరామయ్యకు బిగిసిన ఉచ్చు, ముడా కేసు దర్యాప్తునకు కొనసాగించండి, మే 7లోగా నివేదిక ఇవ్వండి. లోకాయుక్తకు ప్రజాప్రతినిధుల కోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. ముడా కేసుకు సంబంధించి సిద్ధరామయ్యకు ఉచ్చైతే బిగుస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని పేపర్ 2లో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1 ఉద్యమ న్యాయ వ్యవస్థలో 2వ స్థానంలో రాష్ట్రనిదే. దక్షిణాది రాష్ట్రాల్లోనే సమర్థ పోలీస్ న్యాయ వ్యవస్థలు ఇండియా జస్టిస్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక తెలంగాణ పోలీస్ ఇండియాలోనే పోలీస్ దేశంలోనే నెంబర్ 1గా అయితే ఉన్నారు. దీనికి సంబంధించి సమగ్ర న్యాయ వ్యవస్థ, అలాగే సమర్థ పోలీసు, అలాగే దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా జస్టిస్ రిపోర్ట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే పార్టీ లైన్ దాటొద్దు, కొంతమంది పార్టీలోనే ఉంటూనే పార్టీ గురించి అలాగే పదవుల గురించి ఈ మధ్య కొట్లాడుతూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి ఆ పార్టీ నుంచే కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ లైన్ దాటొద్దు అని చెప్పేసి కూడా ఒక పెద్ద హెడ్లైన్గా చూసుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసేసింది అని చెప్పేసి కూడా వచ్చేసింది. అలాగే ఇక దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు అని చెప్పేసి కూడా ఒక కథనాంశం చూసుకోవచ్చు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి. మే 1 నుంచి 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, మళ్లీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలైతే సిద్ధం చేసుకోండి, వాటిని పరిశీలించి నిధులు ఇస్తాం, పథకాలపై ప్రచారం చేయండి, భారత సదస్సుకు రాహుల్, ప్రియాంక బాధ్యత మంత్రులదే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే భారత సదస్సుకు రాహుల్ అలాగే ప్రియాంక గాంధీ కూడా వచ్చే అవకాశం ఉంది, ఆ బాధ్యత అంతా మంత్రులదే అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపించాం, కులగణన, వర్గీకరణ, ఇంద్రమ్మ ఇల్లు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి, సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. కులగణన, వర్గీకరణ గొప్ప నేతలే చేయలేదు అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఇక ఎవరు ఏమి మాట్లాడినా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆశావహులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాకే రాబోతుంది కాదు వారికి రాబోతుందని చెప్పి కొంత గందరగోళ వాతావరణం అయితే ఈ మధ్యకాలంలో ఆ పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్న వేళ ఎవరు ఏమి మాట్లాడొద్దు, ఎందుకంటే అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఫిక్స్ చేసేసుకుంది, నేతల పేర్లు ఖరారు చేసేసుకుంది, అధిష్టానం ఫ్రీజ్ చేసేసింది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైతే మనం అమలు చేశామో దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, కులగణనకు సంబంధించి, ఇంద్రమ్మ ఇళ్లకు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి,
రండి అని చెప్పేసి కూడా ఒక రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, అలాగే జూపల్లి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే తదితరులు కూడా ఉండడం జరిగింది. దానికి సంబంధించి చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసేసింది. ఇక దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం దగ్గరకు వెళ్ళి చెప్పుకోండి, అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటకుండా ఓపికగా ఉంటే సమీకరణాలు కలిసొచ్చే అవకాశాలు వాటంతటా అవే వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో నోవాటెల్ హోటల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సిఎల్పి సమావేశం అయితే జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కడికి వెళితే అక్కడ కాబోయే మంత్రి ఎవరన్నది ప్రకటించి వస్తున్నాడు, అది ఆయన పరిధిలోకే వచ్చే అంశం కాదు, అది ఆయన స్థాయి కాదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఎవరు ఏం మాట్లాడినా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ లైన్లోనే ఉండాలి, పార్టీ లైన్నే మాట్లాడాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే కులగణన మోదీ సర్కార్కు మరణ శాసనం. దేశంలోనే గేమ్ చేంజర్, బీహార్ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనుంది. కంచె గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం, ఇప్పుడు మోదీ కూడా రంగంలోకి దిగారు. ఏ ప్రచారం నమ్మి అడవులపైకి తెలంగాణ, అలాగే ప్రభుత్వం బుల్డోజర్లు పంపుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలైతే చేశారు. ఇక కులగణనకు మోదీ సర్కార్కు మరణ శాసనం ఉండబోతోంది అని చెప్పేసి కూడా మోడీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక జపాన్కు రేవంత్ బృందం అయితే వెళ్లబోతోంది. అందుకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. నేడు భారత రాయబారితో ఆతిథ్య సమావేశం, రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ, 23న ఉదయం తిరిగి రాష్ట్రానికి అయితే ఆయన రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అలాగే ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు మధ్యవర్తులు లేకుండా నేరుగా ఖాతాల్లోకి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోవాటెల్లో రేవంత్కు తప్పిన ప్రమాదం. అలాగే ముఖ్యమంత్రి వెళ్తున్న లిఫ్ట్ అయితే రాయించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు తప్పిన ప్రమాదం అని చెప్పేసి కూడా ఒక కథనాంశాన్ని ప్రచురించడం జరిగింది. మరో వార్తను చూస్తున్నట్లయితే కళ్ళ ముందు చంపాడు పాకిస్తాన్ జాతీయుడు, తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు, తర్వాత నాపై కత్తి దూస్తే త్రుట్లు తప్పించుకున్న పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు. అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగాం సాగర్ వెల్లడించారు. దుబాయ్లో జరిగిన కత్తి దాడిలో అతనికి గాయాలయ్యాయి. తనను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే విజ్ఞప్తి చేశాడు. మృతదేహాలను తరలింపునకు సహకరించండి. విదేశాంగ మంత్రి జయశంకర్ కు కిషన్ రెడ్డి అభ్యర్థన. దుబాయ్లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు, ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు బండి పరామర్శించడం జరిగింది. ఇక పాకిస్తాన్లో ఒక హోటల్లో ఏదైతే ఒక హోటల్లో దాడి జరిగిందో, పాకిస్తానీ ఒక అత్యంత దారుణంగా తెలంగాణ వాసులను అంటే ప్రాణాలు తీశాడు పొడిచి. ఈ నేపథ్యంలో ఇదంతా కావాలని జరిగింది అని చెప్పేసి కూడా మరొకరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఏప్రిల్ తన కళ్ళ ముందు తన బావను పాకిస్తాన్ జాతీయుడు దారుణంగా చంపేశాడని దుబాయ్లోని బేకరీలో హత్యకు గురైన అష్టపు ప్రేమ్ సాగర్ బావమరిది దేగాం సాగర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా అర్మూర్ చెందిన సాగర్ ప్రేమ్ సాగర్ పై ఒకే బేకరీలో పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక సర్కార్ను బదనాం చేయడానికి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే నైరుతిలో వానలే వానలు. ఇక ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు నైరుతిలో వానలే వానలు ఉండబోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తీపి కబురైతే రైతులకు చెప్పింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో వానలే వానలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.